ఇప్పుడు చిరంజీవి మాట్లాడుతున్నారు ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా పైరసీ వల్ల అరే ఆడ బొంగగా ఆడ మాట్లాడతాం అనుకుంటే నేను చెప్పాలి అబ్బా చెప్పండి. నేను ఐపీఎస్ గురించి మాట్లాడుతున్నా కానీ నటుల గురించి నేను జవాబు చెప్పడానికి లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ నందుబాయ్. చిరంజీవి సినిమా చూడరా? అదే నేను మన పైసలు చూస్తావా పుణ్యానికి అబ్బా. నేను డాన్స్ ఏమంటే వేయాలి నాకు డాన్స్ నస్తే నేను చూస్తాను పైసలు చూస్తాను చూడరా బ్రదర్. నేను అందరు సినిమాలు చూస్తా. నేను ఫ్రీగా చూస్తున్నానా పైసలు వేస్తే చూస్తున్నా కానీ నా వాళ్ళ గురించి చేయడానికి లేదు కదా. అభిమానులు గారా? నేను ఎందుకు అభిమానం ఉంటా అబ్బా. అరే నాకు మించిన హీరో అని అబ్బవాడు. మీరు చిరంజీవి ఫ్యాన్స్ గారా? నేను ఎందుకు అబ్బా ఫ్యాన్? ఫ్యాన్ నేను ఎందుకు ఫ్యాన్ ఉంటే చెప్పు. వాడు ఏం చేసిన ఫ్యాన్ ఉంటే చెప్పు. వాడు ఆస్తి పంచిందా? వాడు ఏమన్నా రాబిన్ హుడ్డా? అర్థమైందా బ్రదర్? నువ్వు ఫ్యాన్ హీరో ఎవడంటాడు? అర్థమైందా బ్రదర్? నేను లోతుగా పోదాల్సుకోలేదు. నేను మళ్ళీ ఉదయ్ కిరణ్ వాణి గుర్తు చేస్తే ఇజ్జతి పోతుంది. వదిలేసి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎందుకు వచ్చారు అసలు? ఒక కేసు మన ఉస్మాన్ నగర్ లా మునిగిపోయింది. అక్కడ చిరంజీవి నాగార్జున వచ్చి వాళ్ళని కాపాడుకుంటే మేము పోయినాం వాళ్ళ తరఫున. పోతే ఆ కేసు పిలిచిండు. 2000 మునిగినాయి. వాడి తరఫున మేము కేసు వేసినాము. చిరంజీవి నాగార్జున వచ్చి కాపాడుకుంటాను వాళ్ళు అనుకున్నారు. కాపాడలే, మేము వచ్చి కాపాడినందుకు కోర్టుకు పిలిచాం. ఓకే, పైరసీ గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు పైరసీ ఆగాలంటారా లేకపోతే ఇలాంటివి పూర్తిగా అంటే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పూర్తిగా పైరసీని కట్టడి చేసేసి సామాన్య మంత్రులకు టికెట్ల భారం తగ్గించి సినిమాలు తీయాలంటారా? సినిమాలే తీయద్దాం. నాకు ఏం లాభం వస్తుంది? సినిమా ఎందుకు? సినిమా ఎందుకు అబ్బా? అవసరమే లేదు. నా టైం వేస్ట్ అది. అబద్ధాలు బూతులు దున్నికి.